Hi students, welcome to English by Sandeep sir classes. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎవరెవరైతే ఏపీ ఓకేనా టెట్ ఎగ్జామ్ ఓకేనా నెక్స్ట్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ నెక్స్ట్ సో తెలంగాణ డిఎస్సి తెలంగాణ టెట్ ఓకేనా సో డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఓకేనా ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ కానివ్వండి ఏపీ కానివ్వండి ఓకేనా అయితే వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్ ఓకేనా ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం అంటే ఫుల్ గ్రామర్ కోర్స్ అండి ఓకేనా ఇంగ్లీష్ ఫుల్ గ్రామర్ కోర్స్ అనేది నేను తీసుకొచ్చాను స్టూడెంట్స్ ఓకేనా సో మీకు ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అసలు ఈ ఏపీ టెట్ టీఎస్ టెట్ ఏపీ డిఎస్సి టీఎస్ డిఎస్సిలో అసలు ఇంగ్లీష్లో మనకు అసలు సిలబస్ ఏముంటుంది ఫస్ట్ ఓకేనా దాని తర్వాత మీకు ఏంటంటే అసలు ఇంట్రడక్షన్ అసలు ఇంగ్లీష్ అంటే చాలామంది ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే యామ్ వస్తుంది ఈజ్ వస్తుంది ఆర్ వస్తుంది అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కానీ మీరు గనక నా క్లాసెస్ ఫాలో అవుతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా సో కాబట్టి సో మీకు చెప్తున్నాను కదా ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఓకేనా ఇంకా ఈ వీడియోలో మీకు ఏంటంటే అసలు మనం ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్ అనేది చాలామంది ఏదో టాపిక్ పడితే ఆ టాపిక్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు అది మళ్ళీ అర్థం కాదు ఇమీడియట్గా క్లోజ్ చేస్తూ ఉంటారు సో ఇంగ్లీష్ అనేది చూడండి ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి ఎప్పుడైతే మీరు ఒక ప్రాపర్ వే ఫాలో కాకపోతే నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ అండి ఎప్పుడు మీకు ఒక ప్రాపర్ వే అనేది తెలిసినప్పుడు ఓకేనా ఈ వీడియోలో మీకు ఏంటంటే అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ స్టార్టింగ్ ఓకేనా అసలు ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వన్ మనము ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ ఉంటుంది ఆర్డర్ వైజ్ ఎలా ఉంటుందో అనేది మనం క్లియర్ కట్గా చూద్దాం ఓకేనా అండి మీకు ఆల్రెడీ తెలుసా అండి ఓకేనా సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి నాన్న మనకు ఇప్పుడైతే ఏపీ టెట్ తీసుకున్నా టీఎస్ టెట్ తీసుకున్నా మనకు ఆ టెట్లో మాకు సో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ ఓకేనా ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ మీకు టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి నాన్న ఇంగ్లీష్ని ఓకేనా టోటల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ అండి 150 క్వశ్చన్స్ కదా 150 క్వశ్చన్స్ కాబట్టి ఇంగ్లీష్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చెప్పండి నాన్న 30 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి 30 క్వశ్చన్స్ వస్తాయి అయితే ఈ 30 క్వశ్చన్స్లో చాలా మంది స్టూడెంట్స్కి అసలు 20 కూడా రావండి 20 మార్క్స్ కూడా 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ కదా 30 మార్క్స్కి 20 మార్క్స్ కూడా రావండి మీరు గనక నా క్లాసెస్ ఫాలో అవుతే మీకు ఈజీగా 20+ మార్క్స్ తెప్పిస్తా ఓకేనా ఇంకా మీరు సరిగ్గా చదవగానే 25+ ఈజీగా వస్తాయి 25+ ఈజీగా వస్తే టెట్లోనే మీకు అక్కడ ఇంగ్లీష్లోనే 25+ ఈజీగా వస్తే ఈజీగా మీ స్కోర్ 100 అబౌవ్ ఉంటుంది నాన్న 150లో 100 అబౌవ్ ఉంటుంది చాలా మందికి ఇంగ్లీష్లో స్కోర్ లేకపోవడం వల్లనే మీరు అక్కడ స్కోర్ అనేది తక్కువ ఉంది టెట్లో సో నేను మీకోసం అని చెప్పేసి ఇంగ్లీష్లో ప్రతి కాన్సెప్ట్ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను నా కోర్సులో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ డీటెయిల్స్ కూడా ఫస్ట్ అయితే అర్థమైంది కదా టోటల్ 150 మార్క్స్కి మీకు 30 మార్క్స్ మనకి ఇంగ్లీష్ నుంచే ఉంటుంది అండి ఓకేనా అయితే మీకు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ మెథడాలజీ కూడా ఉంటుందండి మీకు మెథడాలజీ అయితే ఇప్పుడు యాడ్ చేయలేదు ఇంకా నేను ఫస్ట్ అయితే గ్రామర్ యాడ్ చేశాను మెథడాలజీ మీకు తర్వాత యాడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే గ్రామర్ ఓకేనా కంప్లీట్ గ్రామర్ అనేది చూద్దాం రైట్ అయితే ఇక్కడ సో ఎలా స్టార్ట్ చేయాలి చూడండి చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సార్ అసలు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎవరికైనా సరే ఆ ప్రాబ్లం ఫస్ట్ వన్ ఏంటంటే అసలు మనము ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి ప్రాబ్లం అండి ఆర్టికల్ చదువుతారు మళ్ళీ వదిలేస్తారు ఆర్టికల్ తోటి స్టార్ట్ చేయాలా నౌన్స్ తోటి స్టార్ట్ చేయాలా టెన్సెస్ తోటి స్టార్ట్ చేయాలా ఓకేనా ప్రిపోజిషన్స్ తోటి స్టార్ట్ చేయాలా ఇవంతా అర్థం కాకుండా ఉంటుంది అండి సో చూడండి నేను నా కోర్సులో అసలు ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలో దాని తర్వాత ఏ టాపిక్ చదవాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకేనా ఇది ఫస్ట్ ప్రాబ్లం ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి అని సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే ఆర్డర్ అండి అసలు ఇంగ్లీష్లో ఒక టాపిక్ లింక్ ఉంటుంది అనమాట టెన్సెస్ వస్తేనే వాయిస్ వస్తుంది టెన్సెస్ వస్తేనే స్పీచ్ వస్తుంది టెన్సెస్ వస్తేనే క్వశ్చన్ ట్యాగ్స్ అనేది వస్తుంది ఇలా అన్ని టాపిక్స్ ఇంటర్లింకింగ్ ఉంటాయి నాన్న ఉంటాయి కాబట్టి సో మీరు ఎలా నేర్చుకోవాలి అసలు ఆర్డర్ ఏం ఫాలో కావాలి అసలు ఫస్ట్ ఏ టాపిక్ చదవాలి దాని తర్వాత ఏ టాపిక్ చదవాలి దాని తర్వాత ఏ టాపిక్ చదవాలి ఇది మనకు చాలా క్వశ్చన్స్ అండి ఈ రెండు మేజర్గా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ రెండు అండి ఏ టాపిక్ తోటి ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి దాని తర్వాత ఒక టాపిక్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏ టాపిక్ చదవాలనేది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట చాలా మందికి కాబట్టి ఈ రెండు ఓకేనా ఈ రెండింటికి సొల్యూషన్ మీకు నా వీడియోలో దొరుకుతుందండి ఓకేనా మీరు అసలు ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి నేను నా కోర్సులో ఆర్డర్ వైజ్ పెట్టాను ఫస్ట్ టాపిక్ అంటే అది ఫస్ట్ చదవాలి మీరు దాని తర్వాత సెకండ్ టాపిక్ అయితే అది నెక్స్ట్ సెకండ్ దాన్నే చూడాలి థర్డ్ టాపిక్ దాన్నే చూడాలి నేను ఏదైతే కోర్సులో ఆర్డర్ పెట్టానో ఇదే ఆర్డర్ ఫాలో కండి మీరు ఇదే ఆర్డర్ ఫాలో కండి ఈజీగా ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి మీకు ఒకసారి కంటెంట్ చూడండి అక్కడ కంటెంట్ చూడండి ఓకేనా అది ఫ్రీ డెమో వీడియోస్లో ఉంటాయి నన్ను ఇవన్నీ ఫ్రీ డెమో వీడియోస్లో మీకు ఉంటాయి కంటెంట్ చూడండి కంటెంట్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి అక్కడ ఓకేనా అయితే మీకు ఒకసారి చూడండి సో మీకు ఇక్కడ ఒక్కసారి
నా కోర్సు డీటెయిల్స్ అని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute స్టూడెంట్స్. అయితే మీకు ఇక్కడ చూడండి, సో చాలామంది ఓకేనా, సో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి అన్న, సో మీరు ఎవరో అయితే ఇప్పుడు ఓకేనా, సో ఏపీ టెట్ ఎగ్జామ్ ఓకేనా, ఏపీ టెట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు 3 months వ్యాలిడిటీకే కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఉంది అండి. 3 months వ్యాలిడిటీ తోటి మీరు ఎక్కడ ఉందంటే మన కోర్సు మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ ఏపీ టెట్ ఎగ్జామ్ ఓకేనా, డిఎస్సి టెట్ రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ రిజిస్టర్ అవుతే కింద డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే 3 files ఉంటాయండి, 3 courses ఉంటాయి. అందులో ఫస్ట్ కోర్స్ మనకి ఇదనమాట. ఆ ఫస్ట్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు కంటెంట్ ఓపెన్ చేయగానే మీకు క్లాసెస్ కనిపిస్తాయండి. ఓకేనా, క్లాసెస్ కనిపించినప్పుడు ఆ క్లాసెస్లో ఫ్రీ డెమో వీడియోస్ అని ఫస్ట్ ఉంటుందండి. ఫ్రీ డెమో వీడియోస్ ఫస్ట్ చూడండి, చూసి నచ్చితేనే క్లాస్ తీసుకోండి నాన్న. ఓకేనా, సో బెస్ట్ కంటెంట్ ఉంటుంది అండి. ఓకేనా, మీకు డిఎస్సికి కూడా అండి, ఒక్క నిమిషం నేను డిఎస్సికి కూడా అండి. చూడండి ఇక్కడ మీకు డిఎస్సి కూడా ఉన్నాను. ఓకేనా, సో డిఎస్సి కోర్స్ కూడా ఉంది అండి. ఓకేనా, ఏపీటీఎస్ రెండింటికి, టెట్ ఏపీటీఎస్ రెండింటికి అనమాట. ఓకేనా, సో డిఎస్సి కోర్స్ అనమాట ఇంగ్లీష్. ఓకేనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది డిఎస్సిలో కాబట్టి దానికి సో స్పెషల్ కోర్స్ అండి 299K. ఓకేనా, 299K మీకు ఇక్కడ 3 months వ్యాలిడిటీ ఇస్తున్నాను. 299K 3 months వ్యాలిడిటీ ఇస్తున్నాను. మీరు ఏం చేయండి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఆ రిజిస్టర్ అయిన తర్వాత మీకు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది ఒకటి. ఓకేనా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే 3 files కనిపిస్తాయి అండి. 3 ఇట్లలో డిఎస్సి కోర్స్ ఉంటుంది, ఏపీ టెట్ కోర్స్ ఉంటుంది, సో ఏపీటీఎస్ డిఎస్సి కోర్స్ ఉంటుంది అండి. 3 ఉంటాయి మొత్తం. ఆ 3 మీరు అక్కడ మీకు నచ్చింది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఏ కోర్స్ అయినా సరే మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఫస్ట్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి నాన్న. నచ్చితేనే కంప్లీట్ కోర్సు తీసుకోండి. ఓకేనా అండి, రైట్. ఇది మీకు కోర్సు. ఓకేనా, సో కోర్స్ యొక్క డీటెయిల్స్ నాది, మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ అండి. ఓకేనా, సో మీకు ఈ కోర్సు గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ కూడా డైల్ చేయండి అన్న. ఈ కోర్సు గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు ఈ నెంబర్ కూడా డైల్ చేయండి. అంటే కాన్సెప్ట్ గురించి కూడా ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ కూడా డైల్ చేయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు వినండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీకు సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ అసలు మనం ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ చదవాలి, ఇవన్నీ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. చూడండి ఇక్కడ మనకు టెట్ అండి, టీఎస్ కానీ ఏపీ కానీ సేమ్ ఉంటుంది. ఓకేనా, సో టెట్ టీఎస్ కానీ ఏపీ కానీ పేపర్ 1 అనమాట. ఓకేనా, పేపర్ 1 రైట్. ఈ పేపర్ 1కి ఒకసారి సిలబస్ చూడండి అన్న. ఇది మనకు టీచింగ్ అంటే పక్కన పెట్టండి, నెక్స్ట్ మెథడ్స్ పక్కన పెట్టండి, గ్రామర్ కంప్లీట్ గ్రామర్ అనమాట ఇప్పుడు నేను చూపించేది మీకు. ఓకేనా, గ్రామర్ చూడండి ఇక్కడ. సో గ్రామర్లో అసలు మనకు ఫస్ట్ ఏముంది నాన్న, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంది నాన్న. కంప్లీట్గా అన్ని టాపిక్స్ నా యాప్లో ఉంటాయండి, నా కోర్సులో అన్ని టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ మీకు ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఈ రోజుల్లో ఏమైనాయి అంటే క్వశ్చన్స్ అన్నీ దాటిపోతున్నాడు లెవెల్. మీరు ఏదో ఆల్తు ఫాల్తు చదువుకుంటూ కూర్చుంటే మాత్రం వేస్ట్. నేను మనం చూసిన టెట్, ఓకేనా, టెట్ పేపర్ 1లో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్లో అసలు ఎస్ఎస్సిలో కూడా అడగని లెవెల్ క్వశ్చన్ అడిగిండి అక్కడ. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది అక్కడ అంటే కాన్సెప్ట్ని కంప్లీట్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. అందుకే మీకు ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టిన అక్కడ క్లాసెస్. చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న అంటే నౌన్ ఎక్కడ యూజ్ చేయాలి, అడ్జెక్టివ్ ఎక్కడ యూజ్ చేయాలి, యాడ్వర్బ్ ఎక్కడ యూజ్ చేయాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 8 parts ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ నాన్న. జంబుల్డ్ సెంటెన్స్ అంటే ఏమంటాం అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. ఇది మీకు సో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, అన్ని ఎగ్జామ్స్లో ఇంపార్టెంటే ఇది. సో మీరు కంప్లీట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే క్వశ్చన్ ఎలా వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ ఇంగ్లీష్లో 20+ ఉండాలి. మినిమం 20+, మ్యాక్సిమం 25+ ఉండాలి అంతే. ఓకేనా, సో 25+ వచ్చేలా ఉండే చూసుకోండి. మినిమం అయితే 20 తక్కువ అయితే అసలు రావద్దు. కాబట్టి మీరు కాన్సెప్ట్ని కంప్లీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి నాన్న. అంతేగాని నేను కొద్దిగా నేర్చుకుంటాను, నాకు కొన్ని షార్ట్ కట్స్ కావాలి, వేస్ట్ ఇది. ఈ రోజుల్లో షార్ట్ కట్స్ ఏం పనిచేస్తలేవు. కాంపిటీషన్ పెరిగిందా లేదా, స్టూడెంట్స్ పెరిగిరా లేరా, సో సబ్జెక్ట్ అనేది అందరికి అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకుంటుంది సబ్జెక్ట్ని. కాబట్టి మీరు డీప్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, నేను చూడండి ఇక్కడ వర్బ్స్ అంటాం, వర్బ్ టెన్సెస్ టాపిక్ అయితే చూడండి. టెన్సెస్ అనే టాపిక్ అసలు మీరు ఎక్కడా వినని విధంగా డిస్కస్ చేసి పెట్టినా నీకు. టెన్సెస్లో స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, మీరు అసలు టెన్సెస్లో స్ట్రక్చర్స్ మీరు ఎక్కడ వినని విధంగా ఉంటాయండి. ఓకేనా, ఒక్కొక్క టాపిక్ సో వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనా, అంటే టెన్సెస్ స్ట్రక్చర్స్లో మీరు ఎక్కడ విన్నా సరే వాళ్ళు స్ట్రక్చర్స్ అన్నింటిని బట్టిస్తూ ఉంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్, ఇవన్నీ బట్టిస్తూ ఉంటారు అన్న. కానీ మీరు నా క్లాస్ చూడండి, అక్కడ ఫ్రీ క్లాస్లో టెన్సెస్ క్లాస్ చూడండి. ఆ క్లాస్లో మీకు ఏంటంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ని మనం ఈజీగా కాన్సెప్ట్ తోటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి,
ఎందుకు ఎందుకు అని రీజన్ చెప్పిన, యామ్ ఎందుకు వస్తుంది, ఈజ్ ఎందుకు వస్తుంది, ఆర్ ఎందుకు వస్తుంది, వాజ్ ఎందుకు వస్తుంది, వార్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన. ఓకేనా. నెక్స్ట్ వెర్బ్, ఫ్రేజెస్ అట, ఆర్టికల్స్ అట. చూడండి అన్న, ఆర్టికల్స్ అనే టాపిక్ మీకు అసలు హై లెవెల్లో డిస్కస్ చేసి పెట్టినాను. ఎన్నో క్వశ్చన్స్ నా టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకసారి క్వశ్చన్ చూసి నా టాపిక్ చెక్ చేయండి. ఎన్నో ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా వచ్చినాయి. ఆర్టికల్స్ మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేసి పెట్టాను. లో లెవెల్, నార్మల్ లెవెల్ ఉండదు ఇక్కడ. ఓకేనా. కంప్లీట్గా ఒక్కసారి విన్నారు అంటే మీకు కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. బట్టి పట్టే విధానం ఉండదు కదా, ఎంతవరకైనా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అసలు ఏ వర్డ్ వస్తుందో ఎవరికి తెలియదండి. సింపుల్ వర్డ్స్ వస్తాయని అస్సలు అనుకోకండి. హై లెవెల్ వర్డ్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. బట్ మీరు ప్రిపరేషన్ అనేది మొత్తం కంప్లీట్ చేసి పెట్టుకోవాలండి. ఏం కాదు, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, అన్ని కాన్సెప్ట్సే ఉంటాయి కాబట్టి. ఓకేనా. సినోనిమ్స్, యాంటోనిమ్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్స్ అన్ని ప్రిపోజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ పంక్చువేషన్ అండి. నెక్స్ట్ పంక్చువేషన్ తెలుసు కదా మీకు, కామా, పులి స్టాప్, ఇవన్నీ. ఓకేనా. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్యాటర్న్, క్వశ్చన్ ట్యాగ్స్ అట. క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్స్, ఇవన్నీ నాన్న. నెక్స్ట్ మనకు సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకు జనరల్గా ఇవి ఎలా ఉంటాయి అంటే, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఉంటుంది ఒక టాపిక్. మీకు నా కోర్సులో క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఒకటి ఉంటుంది, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని ఒకటి ఉంటుందండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనే టాపిక్ని నేను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లాగా పెట్టాను. అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అంతే, ఒక మార్క్ వచ్చినట్టే మీరు ఆ టాపిక్ చూస్తే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. ఆ టాపిక్ చిన్న టాపికే అండి, ఒక మార్క్ వచ్చినట్టే అంతే. క్లియర్గా వినండి, క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ కనెక్టర్స్ అండి. కనెక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు ఇది ఇండికేటర్స్ అనే టాపిక్లో డిస్కస్ చేసిన నేను. ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది మీకు అక్కడ. ఇండికేటర్స్ అనేది చాలా చాలా, అది వచ్చిందంటే ఒక మార్క్ వచ్చినట్టే మీకు, అంతే. వచ్చిందంటే ఒక మార్క్ వచ్చేసినట్టే అంతే. ఓకేనా. అది నెక్స్ట్ కాంట్రాక్టెడ్ ఫామ్, ఇవన్నీ నా కోర్సులో డిస్కస్ చేసి పెట్టాను, అన్నీ చూసుకోండి మీరైతే. ఓకేనా. ఇది మనకు పేపర్ 1 నాన్న. పేపర్ 2 చూడండి ఇక్కడ. ఇది కూడా సేమ్ అండి, అసలు మీకు తేడా ఏముండదు. ఏదో పేర్లు మార్చుతాడు కానీ క్వశ్చన్ మాత్రం ఎట్లయినా రావచ్చు అండి. పేపర్ 1, పేపర్ 2 రెండు సేమే. నేను పెట్టిన కోర్సు పేపర్ 1కు, పేపర్ 2కు రెండుకి యూజ్ అవుతుంది. అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాలి మీరు కంపల్సరీ. చూడండి ఇక్కడ మనకు కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టెన్సెస్ టాపిక్ ఉంది. తర్వాత ఏముంది నాన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది కూడా ఉంది మనకు. ఓకే. తర్వాత ఏముంది నాన్న, ఫ్రేజ్ క్లాస్, ఇవి కూడా ఉంది. డిటర్మినేట్స్ అంటే ఆర్టికల్స్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నాన్న. చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ నెరేషన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఓకేనా. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అయితే యాక్చువల్గా పోయిన సార్ ఏమైందంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పలేడు, కానీ పేపర్ 1లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అర్థమైందా. సో కాబట్టి మీకు చెప్తున్నా కదా, ఇంగ్లీష్లో అన్ని టాపిక్స్ చదివి పెట్టుకున్నాను. ఒక్కొక్క టాపిక్ మీకు చెప్తున్నా కదా, అన్ని టాపిక్స్ మీకు క్లియర్ కట్గా డిస్కస్ చేసి పెట్టాను. ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టాను. ఎస్ఎస్సికి టెట్కు డేస్కి తేడా ఏం లేదు, ముందే చెప్తున్నాను. అందుకని నేను లో లెవెల్ కావాలి నాకంటే కూడా వేస్ట్, జాబ్ ప్రిపేర్ కాకండి, వేస్ట్. ఇప్పుడున్న కాంపిటీషన్కి క్వశ్చన్స్ రేంజ్ పెరుగుతుంది, అందుకని అన్నిటికి ఉపయోగపడాలని చెప్పేసి ప్రతి కాన్సెప్ట్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఒకటి అన్నీ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ వర్బ్స్ అట, అవి కూడా మన దాంట్లో ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్ అట. వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది నా దాంట్లో కోర్సులో. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నేను. నెక్స్ట్ మనకు సెంటెన్స్ టైప్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అట. చెప్పండి కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్, థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్లో. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని ఉంటుంది అన్నారు. ఆ రెండు చదివితే 2 మార్క్స్ వచ్చినట్టే అంతే. చిన్న టాపిక్సే అవి, ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్స్ వచ్చినా కానీ ఒక మార్క్ కూడా మిస్ కాదు నాన్న. చిన్న టాపిక్స్ ఇవన్నీ. ఓకేనా. అయితే ఈ రెండింటికి కలిపి చూడండి, ఈ రెండింటికి కలిపి ఓకేనా. జనరల్గా ఆ రెండు మనకి జనరల్ మెన్షన్ చేసినవి, కానీ మీరు చదవాల్సినవి పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అనేసి ఇవన్నీ టాపిక్ చదువుకోవాలి నాన్న. చూడండి ఇక్కడ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను కదా ఆల్రెడీ. టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకోవాల్సిందే, టెన్సెస్ చూసుకోవాల్సిందే. ఇక్కడ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్ అన్నిటి మీద ఐడియా ఉండాలి అంతే. టెన్సెస్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ 4-5 ఉంటాయి. టెన్సెస్ నా టాపిక్ కరెక్ట్ చూడండి, ఎంత ఈజీగా ఉంటుందో చూసుకోండి. అక్కడ చాలా సింపుల్గా ఉంటుందండి నా టాపిక్ అనేది. ఓకేనా. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నాన్న. అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయితే మీరు ఒక్కసారి ఆ క్లాస్ చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్లో ఉంటుంది ఫస్ట్ క్లాసు, అది చూడండి నాన్న. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది ఆ టాపిక్ అనేది. ఒక క్వశ్చన్ కూడా మిస్ కాదు. నా టాపిక్ చూడడం అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు టాపిక్ నేర్చుకున్నారు అంటే బట్టి నేర్చుకోరు, కాన్సెప్ట్ తోటి నేర్చుకుంటారు. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ నాన్న అన్ని డిస్కస్ చేసి పెట్టాను. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్కడ ఉంటుంది అంటే అడ్జెక్టివ్స్ దగ్గర ఉంటుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ క్లాజెస్ నాన్న. క్లాజెస్ అనే టాపిక్, క్లాజెస్ లేదనుకోకండి నాన్న. క్లాజెస్ అనేది నేను ఎక్కడ చెప్పాను అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్లో చెప్పాను నేను.
టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటాం కదా, అందులో మీకు క్లాసెస్, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అట, ఆక్సిలరీ వర్బ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అందులో వెర్బ్ టాపిక్లో. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ యాడ్ వర్బ్స్ అండి, టైప్స్ ఆఫ్ యాడ్ వర్బ్స్ అన్నీ ఉన్నాయి అందులో. దాని మీద ప్రతి క్వశ్చన్ మీకు డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ కంజంక్షన్స్ ఉన్నాయి, ఓకేనా. సో సబార్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నీ ఉన్నాయి నాన్న, రైట్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్ టాపిక్ ఉంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ నాన్న. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని చెప్పినా కదా అది. ఇంకా ఫ్రేజులు ఎట్లా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్, ఓకే. ఈ లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్ ఏంటంటే మనకు ఆబ్జెక్టివ్లో ఏమడగాడు, ఆబ్జెక్టివ్లో ఏమడగదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఉంది నాన్న మనకి అక్కడ. వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మీకు సపరేట్ టాపిక్ లాగా ఉండదు నా దాంట్లో, అన్ని టాపిక్స్లో ఉంటుంది అది. స్పాటింగ్ ఎర్రర్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రతి టాపిక్, నౌన్స్కి ఉంటుంది, ప్రొనౌన్స్కి ఉంటుంది, టెన్సెస్కి ఉంటుంది, అన్నిటికి ఉంటుంది నా. కాబట్టి అది పర్టికులర్ చూసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రతి టాపిక్లో నేర్చుకుంటారు. ఇది ప్రతి టాపిక్లో ఉంటుంది కాబట్టి ప్రతి టాపిక్లో యాడ్ చేసిన, ఒకటేసారి యాడ్ చేయలే, ప్రతి టాపిక్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిన. స్పాటింగ్ ఎర్రర్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. అర్థమైందా? సిలబస్ అర్థమైంది కదా ఇవి, ఓకేనా. సో మీరు చెప్తున్నా చూడండి, మీరు అసలు ఇంతవరకే ఉంటుంది, అంతవరకే ఉంటుంది అనేది మీ భ్రమ, ఓకేనా. ఒక ఎగ్జామ్కి ఒకలాగా, ఒక ఎగ్జామ్కి ఒకలాగా అస్సలు ఉండదు నాన్న. మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని బేస్గా చేసుకొని, స్కూల్ టెక్స్ట్ బుక్ని బేస్గా చేసుకొని నేను ప్రతి టాపిక్ని ఇప్పుడు మన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, టెట్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, డిఎస్సిలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అన్ని క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను కదా. క్వశ్చన్స్ అనేవాడు మామూలుగా అడగట్లేడు, అడిగిన క్వశ్చన్స్ మామూలుగా అడుగుతున్నాను. కానీ మనకేం కావాలి, వేరే వాడు చేయని క్వశ్చన్స్ మనం చేయాలి కదా, అప్పుడే కదా మనకు జాబ్ వచ్చేది. పక్కన వాడు 10 మార్క్స్ వస్తే మనకు 11 మార్క్స్ వస్తున్నాయి కదండి జాబ్ వచ్చేది. కాబట్టి వాటికంటే ముందు మీరు ఒక అడుగు ఎక్కువ ఉండాలన్నమాట. కాబట్టి మీకు కంటెంట్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేశాను, కంప్లీట్గా డిస్కస్ చేశాను. ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది నాన్న అక్కడ మీకు ముందే చెప్తున్నా, ప్రతి టాపిక్, ఓకేనా. ప్రతి టాపిక్ ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది అక్కడ, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి అట్లా వస్తున్నాయి. చెప్పండి కదా ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జామ్ చెప్తా చూడండి. ఒకటి యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ ఇచ్చిండు మనకు ఒకసారి టెట్ ఎగ్జామ్లో. అసలు ఆ క్వశ్చన్ నేను ఎస్ఎస్సిలో కూడా ఎక్కడ చూడలేదు, అంత లెవెల్ క్వశ్చన్ అది, అసలు చేయకూడదు, చేయలేరు ఎవరు, అట్లా ఇచ్చిండు ఆ క్వశ్చన్. అర్థమైందా? కాబట్టి మీరు లెవెల్ అస్సలు చూసుకోకండి నాన్న. టెన్సెస్ అన్నాం అనుకున్నానా, టెన్సెస్లో అన్ని నేర్చుకోవాలి మీరు, అంతే. యాక్టివైజ్ ప్యాసివైజ్ అన్నాం అనుకున్నా అన్ని నేర్చుకోండి. ప్రతిది కాన్సెప్ట్ అర్థమైతే మీకు అర్థమవుతుంది కదా. బట్టే విధానం ఉండదు నా క్లాసెస్లో, బట్టే విధానం అస్సలు ఉండదు. కాబట్టి సో మీరు కంటెంట్ మొత్తం క్లియర్ కట్గా, సో డెమో క్లాసెస్ చూడండి, ఇప్పుడు కంటిన్యూ అయ్యే డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను. ఒకసారి చెప్తా చూడండి మీకు. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్లో. చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వమంటుంది, రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తాయండి మై కోర్సెస్, ఇవన్నీ కనిపిస్తాయండి. అందులో డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఓపెన్ చేస్తే మీకు 3 కోర్సులు కనిపిస్తాయండి. ఓన్లీ టెట్ ఎగ్జామ్కు, నెక్స్ట్ డిఎస్సి టెట్ 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది మీకు ఇక్కడ, ఓకేనా. అయితే మీరు అది ఏదో ఒకటి ఓపెన్ చేయండి. మీరు 3 ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ డెమో వీడియోస్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ కనిపిస్తాయి అక్కడ. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ మీద క్లిక్ చేయండి. పైన కంటెంట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ కోర్స్ ఓపెన్ చేయగానే ఓవర్ వ్యూ కంటెంట్ అంటది, కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని కనిపిస్తుందండి. ఆ ఫ్రీ డెమో వీడియోస్ మీరు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూసి అది నచ్చితేనే కోర్సు తీసుకున్నాను. ఫ్రీ డెమో వీడియో చూడండి, ప్రతి టాపిక్ ఈజీగా డీటెయిల్గా ఉంటుందండి. మీకు ఇంకోటి ఏంటంటే నా క్లాసెస్లో సో టాపిక్, ఓకేనా, ఒక టాపిక్ మొత్తం ఎలా ఉంటుందండి చూడండి. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది నాన్న. ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాను అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. అందులోనే మీకు అందులో పీడిఎఫ్ కూడా కనిపిస్తుంది. అక్కడ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. సో పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ చేసి అందులోనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మీకు కంటెంట్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి టాపిక్కి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకదానికి 50 ఉంటాయి, మిగతా టెన్సెస్కి 100, యాక్టివైజ్ ప్యాసివైజ్ 100, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ 100, ఇలా మీకు ఒక 100 వరకు క్వశ్చన్స్ అనేవి చేసి పెట్టాను నాన్న, ఓకేనా. కాబట్టి మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టాపిక్ ఓపెన్ చేస్తే ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట అందులోనే. అర్థమైంది కదా ఇది, రైట్. అయితే సో మీరైతే చూడండి ఈ నెంబర్కు, ఓకేనా, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి డయల్ చేయండి నాన్న, 9985317597, ఓకేనా. కోర్స్ గురించి కానీ కంటెంట్ గురించి కానీ ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. సో నేను చెప్తున్నా కదా, మీరైతే ఫస్ట్ కోర్సు తీసుకున్నాను, కోర్సు తీసుకోండి, ఓకేనా. సో కోర్సు తీసుకొని క్లాసెస్ స్టార్ట్ చేయండి, రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే టెట్లో మీకు కనుక 20 కంటే ఎక్కువ ఉందనుకోండి స్కోరు. నా టార్గెట్ ఏంటంటే టెట్లో 20+ ఉండాలి, మినిమం 20+ ఉండాలి, మాక్సిమం 25+ ఉండాలి, అంతే. 20 కంటే తక్కువ రావద్దు అంతే మీకు.
మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే, ఇంగ్లీష్లో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంగ్లీష్ అంటే మీకు ఫుల్ భయం ఉన్నా సరే, మీరు ఒక్కసారి క్లాసెస్ చూడండి. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది కాన్సెప్ట్. ఒక్కసారి క్లాసెస్ చూడండి నాన్న, నచ్చితేనే అందుకే మీరు డెమో క్లాసులు పెట్టాం కదా, ఒక్కసారి కోర్సు తీసుకొని ఓకేనా, కోర్సు ఓపెన్ చేసి డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి నాన్న. అది ఓకేనా. సో మీకు సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అన్ని టాపిక్స్ ఉంటాయి నాన్న, మీరేం వరి అవ్వకండి, అన్ని టాపిక్స్ నేను అక్కడ ఇంక్లూడ్ చేశాను. ఓకేనా. ఇంకోటి మీకు చెప్పాను కదా, సో చాలా మందికి భయం ఓకేనా, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అందులో. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే నేను ఆర్డర్ పెట్టానో అదే ఆర్డర్ ఫాలో అవ్వండి నాన్న, అంతే. ఓకేనా. నేను చెప్తున్నాను కదా, మీకు ఈజీగా స్కోర్ అనేది వస్తుంది. సో టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓకేనా, డిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రిస్క్ తీసుకోకండి నాన్న, ఇంగ్లీష్లో అస్సలే రిస్క్ అస్సలు తీసుకోకండి. ఓకేనా. సో మంచి స్కోర్ వస్తుంది, తక్కువ అమౌంట్ పెట్టాను అందుకే మంచి స్కోర్ వస్తుంది. సో కంపల్సరీగా సో యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ కోర్సు తీసుకోండి, ఫ్రీ డెమో క్లాస్ చూసి కోర్సు తీసుకున్నాను. అర్థమైంది కదండి. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఓకేనా, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. అర్థమైంది కదండి మీకైతే ఇది. ఓకేనా. కంటెంట్ మాత్రం హై లెవెల్లో ఉంటుందండి, కంప్లీట్గా ఉంటుంది, ప్రతిది మీకు డీటెయిల్గా ఉంటుంది అంతే. కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి మీరు ఎంతైనా వినుకుంటూ వెళ్ళొచ్చు నాన్న. అర్థమైంది కదా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైంది కదా ఇది. ఓకే రైట్. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.